హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇది ఫాల్ సీజన్. సో ఇప్పుడు అక్టోబర్ అంటే మనకి ఫాల్ అనమాట. ఫాల్లో ఏమవుతాయంటే మనకి పచ్చగా ఉన్న ఆకులన్నీ ఇలా కలర్స్ మారిపోయి రాలిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫాల్ టైంలోనే మనకి పార్సిమోన్, ఇది పార్సిమోన్ చెట్టు. ఈ పార్సిమోన్ ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. సో ఆ ఫ్రూట్స్ పండుతాయి, మనకి గ్రీన్గా ఉంటాయి. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అనమాట, అది నేను చూపిస్తాను. చూసారా, ఇది పార్సిమోన్ ఫ్రూట్. ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. కట్ చేస్తే కూడా ఆరెంజ్ ఉంటుంది, మనకు కొంచెం సపోటా టేస్ట్ వస్తుంది. చూసారా, కొన్ని కలర్ చేంజ్ అయ్యాయి, కొన్ని ఇప్పుడే టర్న్ అవుతున్నాయి ఎల్లోయిష్ ఆరెంజ్. ఇదైతే బాగా ఆరెంజ్ అయ్యిందనమాట. ఇది మనం కోయొచ్చు అనమాట. ఇలా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొన్ని ఇంకా ఫుల్ ఆరెంజ్ అవ్వలేదు, అవి మెల్లిగా హార్వెస్ట్ చేస్తాను. ఇలా ఉంటుంది పండు. ఇక మాకు నిన్న చాలా వర్షం పడింది, నిన్న మొన్న. సో దానికి ఈ గోరింక చెట్లు అయితే అన్నీ కిందకి పడిపోయాయి. గోరింక పూలు సీడ్స్ స్టార్ట్ అయినాయి. మనం ఈ సీడ్స్ని కలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకుంటాను. దొండకాయ చెట్టు కూడా ఇంకా చలికాలం వచ్చేసింది కదా, అన్ని కాయలు తగ్గిపోతాయి అన్నమాట. దొండకాయలు కూడా ఏదో చూడండి చిన్నగా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఇంకా హార్వెస్ట్ చేయాలి వీటిని. ఇది శంకుపూల చెట్టు, చాలా అందంగా అల్లుకుపోతుంది. ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి. బచ్చలాకు కూడా చాలా బాగుంది, ఫ్రెష్గా. ఇంకా ఈ బెండకాయలు అయితే అన్నీ అయిపోయాయి మనకి. ఇక్కడ కొంత దొండకాయలు ఉన్నాయి. మల్బరీ చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి. ఫాల్ సీజన్ అంటే అది ఆకులన్నీ రాలిపోతాయి అన్నమాట. ఇంకా గ్రాస్ కూడా ఎండిపోతుంది. మళ్ళీ మనకి స్ప్రింగ్ టైంకి మళ్ళీ చక్కగా వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం పచ్చగానే ఉంది బట్ ఇంకా మొత్తం ఎండిపోతుంది అనమాట. ఇలా ఆకులన్నీ రాలిపోతాయి. చామంతి పూలు ఈ చలికాలంలో చక్కగా వచ్చేవి ఏంటంటే చామంతి పూలు. సో ఈ పూలు స్టార్ట్ అయ్యాయి. ఇవి చిట్టి చామంతి, చూసారా మొగ్గలు కనిపిస్తున్నాయి. ఇవి చలికాలంలో చక్కగా వస్తాయి అన్నమాట. చిట్టి చామంతులు బాగుంటాయి చూడడానికి, ఎల్లో కలర్ అన్నమాట. ఇవి సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని నేను నీడని ఎండబెట్టేసుకుంటాను. మళ్ళీ ఇవి నెక్స్ట్ ఇయర్ వేస్తే మనకి చక్కటి పూలు వస్తాయి. ఇంకా పూల చెట్టుకు కూడా కాయలు ఉన్నాయి, వీటిని కూడా సేవ్ చేసుకుంటాను. ఇక్కడ కాయలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చెట్టు మీద నేను కొంచెం ఎండ నుంచి గింజ కట్టాక ఇవన్నీ సేవ్ చేసుకుంటాను. ఇంకా కొన్ని దొండకాయలు ఇలా ఉన్నాయి, ఇవన్నీ హార్వెస్ట్ చేసి పచ్చడి చేస్తాను ఈరోజు.
వర్షాలకి మొక్కలన్నీ పడిపోయినాయి. కూడా మొత్తం పడిపోయినాయి. మెయిన్గా మనకి చిక్కుడుకాయ ఒకటి అది బాగా వస్తుంది ఈ చలికాలం. ఇంకా కొద్ది రోజులు వస్తుంది ఇది కూడా. సింపాల్ చాలా ఉంది చిక్కుడుకాయ. అంతా చిక్కుడుకాయనే. చాలా ఇది అందట్లేదు నాకు. చిక్కుడుకాయ ఎండిపోయింది కూడా, ఇంకా గింజలకు వదిలేసాను. ఇక్కడ ఉల్లికాడలు వస్తున్నాయి. ఆనియన్ బల్బ్స్ పెట్టాను. ఇవి చలికాలంలో చక్కగా వస్తాయి. ఇవి గార్లిక్ మనకి ప్రాబ్లం లేదనమాట, వస్తాయి బాగా. ఓకే అండి, ఇవి మన గార్డెన్లో ప్రస్తుతం ఏమేమి ఉన్నాయో అవి చూపించాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.